హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. సో ఈరోజు డే 27th, అంటే కల్కి సినిమా రిలీజ్ ఈరోజు. హై చాలా కష్టపడ్డాక మనకైతే 5 AM షోకి టికెట్ దొరికాయి. చాలా కష్టం ఇక్కడ టికెట్స్ అయితే దొరకడం 5 AMకి. మనం అయితే సాధించాము ఒకలాగా. మరి నా సినిమా అంటే మినిమం ఉండాలిగా, మినిమం బెనిఫిట్ షో పడాల్సిందే. చెప్పు మన ఆర్మీ ఎక్కడుంది? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? సో మన మూవీ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసాం ఇప్పుడు. సో ఇప్పుడు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. రివ్యూ అంటే రివ్యూ కూడా కాదు, ఏదో నాకు అనిపించింది చెప్తా అంతే. మూవీ అయితే బాగుంది, చూడ్డానికి బాగుంది. విజువల్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నాగశ్విన్ అసలు ఏం తీసావబ్బా. ఇది ఒక కొత్త ఫేస్ అని చెప్పవచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇండియన్ సినిమాస్కి, మెయిన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా. అసలు సూపర్ చేశాడు ఫిల్మ్ అయితే. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్, కొంచెం డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ ఉంది సెకండ్ హాఫ్ అయితే. అసలు ఆ క్లైమాక్స్ సీన్ కోసం మీరు సినిమా చూడండి అబ్బా, నన్ను నమ్మండి. ఆ క్లైమాక్స్ కోసం మీరు సినిమాకి వెళ్ళండి. అసలు ఆ క్యారెక్టర్ రివీల్ చేయడం, చాలా క్యామియోస్ ఉన్నాయి మధ్యలో. చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉన్నాయి. ఇంకా కామెడీ కూడా బాగుంది. కానీ నాకు ఒకటే ఏం నచ్చలేదు ఏంటంటే, అవసరం లేని కామెడీ ఎక్కువ పెట్టారు. అంటే కావాలనే క్రియేట్ చేస్తున్నట్టు కామెడీని, అది అవసరం లేదు అక్కడ, కానీ పెట్టారు. అది ఎందుకో కొంచెం నాకు డిసప్పాయింట్ చేసింది. ఇంకా చెప్తున్నాగా, అసలు TF5లో ఇలా అసలు ఇండియన్ సినిమాస్లో ఇలాంటి ఫిల్మ్ ఎప్పుడు ఎవరు తీయలే. ఇంత బడ్జెట్ అయితే బడ్జెట్ పక్కన పెట్టండి, కానీ అసలు ఆ విజువల్స్, కాన్సెప్ట్ అసలు వేరే లెవెల్ ఉంది కదా నిజంగా. ఇంకా హైప్ ఇచ్చే సీన్స్ అంటే ఉన్నాయి, హైప్ ఇచ్చే సీన్స్ అయితే ఉన్నాయి, కానీ మరీ అన్ని ఎక్కువ లేవు. అంటే మరీ షర్ట్లు చింపేసుకున్నంత ఏం లేవు, కానీ ఉన్నాయి హైప్ ఇచ్చే సీన్స్. క్లైమాక్స్ అయితే నిజంగా బట్టలు చింపేసుకుంటారు మీరు, అంత బాగుంది క్లైమాక్స్. నన్ను నమ్మి క్లైమాక్స్ కోసం సినిమాకి వెళ్ళండి, సూపర్ ఉంది క్లైమాక్స్ అయితే. ఇంకా అంతే, చెప్పడానికి ఏం లేదు. వెళ్ళి చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు ఈ 2 days నా మాటిని ఇన్స్టాలు, వాట్సాప్ స్టేటస్, స్నాప్లు చూడకండి. ఎందుకంటే అన్ని క్యామెరాలు ఉన్నాయి, పెట్టేస్తారు అదోళ్ళు, మనకు అక్కర్లేదన్న. అందుకే ఈ 3 రోజులు అసలు అవి ఏం చూడకండి, ఇన్స్టా అవినా. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి సినిమాని. అసలు థియేటర్లు చూడాల్సిన మూవీ ఇది. ఆ విజువల్స్, మంచి థియేటర్కి వెళ్ళండి, ఆ విజువల్స్ అవి కూడా సూపర్ ఉన్నాయి. ఇంకంతే గాయస్, ఇప్పుడు నేను చెప్పిందంతా నాకు అనిపించింది చెప్పా అంతే, అందరికి అదే అనిపించాలని లేదు. సో ఎవరైనా ఫీల్ అయితే, హర్ట్ అయితే ఐఎమ్ సారీ. నేను కూడా ఒక రెబల్ స్టార్ ఫ్యాన్. సో నన్ను వేసుకోకండి మళ్ళీ, ఈడేటి ఫిల్మ్ రివ్యూలు ఇస్తున్నాడు అది ఇదని. నాకు అనిపించింది చెప్పా. పక్కా థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. నాకు నిజంగా ప్రౌడ్గా ఉంది యాజ్ ఏ తెలుగు ఆడియన్. ఎందుకంటే అసలు ఇలాంటి ఫిల్మ్ అసలు ఇండియాలోనే ఎవరు తీయలేదబ్బా, ఇలాంటి విజువల్స్, ఇలాంటి VFX ఇవన్నీ. సో అంతే. అయితే మూవీ రివ్యూ అయితే అయిపోయింది. సరే, ఇంక వెళ్ళొస్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో కూడా పెట్టండి. ఉంటా మరి, వెళ్ళొస్తా. సైనింగ్ ఆఫ్ రిషి, బాయ్.